మంత్రి అజారుద్దీన్ ఊపిరి పీల్చుకున్నారు. కోదండరాం ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకో తెలుసా? ఇక ఆమోదం లభించదు అనుకున్న గవర్నర్ కోట ఎమ్మెల్సీల ఫైల్ని క్లియర్ చేసింది లోక్ భవన్. దీంతో ఎమ్మెల్సీలుగా బాధ్యతలు చేపట్టనున్నారు అజారుద్దీన్, కోదండరాం. లాస్ట్ బాల్ కు సిక్సర్ కొట్టి మ్యాచ్ ను గెలిపిస్తే ఎంత కిక్ వస్తుందో అంత కిక్కును ఫీల్ అవుతున్నారు మంత్రి అజారుద్దీన్. ఏ చట్టసభకు ఎన్నిక కాకుండా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు అజారుద్దీన్. ఏప్రిల్ 30 లోపు ఏదైనా చట్టసభకు ఎన్నిక కాకపోతే మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో లోక్ భవన్ లో పెండింగ్ లో ఉన్న గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఫైల్ ను క్లియర్ చేశారు గవర్నర్ శివప్రసాద్ శుక్లా. మంత్రి అజారుద్దీన్, ప్రొఫెసర్ కోదండరాం శాసన మండలి అభ్యర్థిత్వాలను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు శుక్లా. దీంతో అజారుద్దీన్ కే కాదు రేవంత్ సర్కార్ కూడా ఊరట లభించినట్టయింది. అజారుద్దీన్, కోదండరాం ను ఎమ్మెల్సీలుగా ఖరారు చేస్తూ గత ఏడాది ఆగస్టు 30వ తేదీన తీర్మానం చేసి గవర్నర్ కు పంపింది తెలంగాణ కేబినెట్. అప్పటి నుంచి ఆ ఫైల్ కు మోక్షం లభించలేదు. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ ను కలిసి ఆ ఫైల్ ను ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. శనివారం శివప్రతాప్ శుక్లా ఫైల్ కు ఆమోద ముద్ర వేశారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఫైల్ క్లియర్ అవడంపై కోదండరాం హర్షం వ్యక్తం చేశారు. అధికారులు ఫోన్ చేసి గవర్నర్ గారు ఫైల్ క్లియర్ చేసిందంటే ఒక క్షణం ఆశ్చర్యం కలిగింది. ఎమ్మెల్సీ ఫైల్ క్లియర్ అవడంతో అజారుద్దీన్ పదవీ గండం నుంచి బయటపడ్డారు. ఇప్పుడు ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. త్వరలో గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేయనున్నారు అజారుద్దీన్, కోదండరాం.